హాయ్ మావాస్ 2026లో కానీ 2027లో కానీ ఏఐ బబుల్ క్రాష్ జరుగుద్ది అని చాలా మంది అంటున్నారు అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏఐ బబుల్ క్రాష్ గురించి తెలుసుకునే ముందు నువ్వు .com బబుల్ క్రాష్ గురించి తెలుసుకోవాలి. ఇక్కడ .com అంటే ఇంటర్నెట్ కంపెనీస్ అన్నమాట. ఈ ఇంటర్నెట్ కంపెనీస్ లో ఎవడైతే ఇన్వెస్ట్ చేశాడో ఆ సర్టైన్ పీరియడ్ లో లాసెస్ అనేది ఎక్కువ కనపడ్డాయి అన్నమాట, అటు ఇన్వెస్టర్ కి కంపెనీస్ కి. ఎందుకంటే 1995 నుంచి 2000 ఆ పీరియడ్ లో ఇంటర్నెట్ అనేది బూమ్ అయింది, అంటే ఎక్కువగా విస్తరించింది అన్నమాట. ఇంటర్నెట్ ని ఎక్కువగా వాడడం లేదా ఆ ఇంటర్నెట్ కంపెనీస్ లో ఇన్వెస్టర్లు ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం అలా జరిగినాయి అన్నమాట. అండ్ 2000 నుంచి 2002 ఆ పీరియడ్ లో ఇంటర్నెట్ అనేది బరస్ట్ అయింది, అంటే .com బబుల్ క్రాష్ అనేది వచ్చింది అన్నమాట. ఆ కారణంగా ఇంటర్నెట్ కంపెనీస్ లో ఎవడైతే ఇన్వెస్ట్మెంట్ చేశాడో ఎక్కువ లాసెస్ ఈ పీరియడ్ లో జరిగినాయి అన్నమాట. అండ్ కంపెనీస్ కూడా కొన్ని నష్టపోయినాయి బాగా విపరీతంగా, అండ్ కొన్ని కంపెనీస్ ఏకంగా దివాలా తీసినాం. అండ్ ఎందుకు ఇది జరిగిందంటే సింపుల్ భయ్య, ఇప్పుడు కంపెనీ యొక్క మోడల్, ఫండమెంటల్ అనాలిసిస్, ఫ్యూచర్ ప్లాన్స్ తెలుసుకోకుండా ఈ కంపెనీస్ లో ఎలా పడితే అలా ఇన్వెస్ట్ చేయడం వల్ల, ఏదైతే ఈ .com ఉన్న కంపెనీస్ అన్నిటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అప్పుడు ఆ కంపెనీస్ ఇన్వెస్టర్ యొక్క ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఆ కంపెనీ మ్యాచ్ అయినప్పుడు అప్పుడు ఇన్వెస్టర్స్ విపరీతంగా సెల్ చేయడం అనేది స్టార్ట్ చేశారు అనమాట. ఏకంగా గ్లోబల్ గా .com బబుల్ క్రాష్ అనేది వచ్చింది. సేమ్ ఇదే ప్యాటర్న్ ఏఐ బబుల్ క్రాష్ లో జరుగుద్ది అని చెప్పి అంటున్నారు. ఎలాగైతే ఇంటర్నెట్ రెవల్యూషన్ తీసుకొచ్చిందో సేమ్ ఏఐ బబుల్ క్రాష్ లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చుద్ది అని చెప్పి అంటున్నారు అన్నమాట. కానీ ఇది జరుగుద్దా జరగదా అనే దానికి రీజన్స్ ఉన్నాయి, జరగదు అనే దానికి కూడా రీజన్స్ ఉన్నాయి. జరుగుద్ది అనే దానికి రీజన్స్ ఏంటంటే .com బబుల్ క్రాష్ లో ఎలాగైతే మిస్టేక్స్ ఈ కంపెనీస్ గానీ ఇన్వెస్టర్లు గానీ చేశారంటే సేమ్ అలానే క్రాషెస్ అనేది జరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ జరగదు అనే దానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గానీ, చైనా గానీ, యూకే గానీ ఇలా పెద్ద పెద్ద కంట్రీస్ ఈ ఏఐ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది విపరీతంగా చేస్తున్నారు అన్నమాట. దాని వల్ల ప్రజలకి నమ్మకం అనేది ఎక్కువగా వస్తుంది. కానీ ఇది జరుగుద్దా జరగదా అనే దానికి మనం క్లారిటీగా చెప్పలేం. మేబీ జరగచ్చు, జరగపోవచ్చు, అది డిపెండ్స్ ఆన్ మార్కెట్ సిచ్యువేషన్స్ అన్నమాట. కానీ ఒక పాయింట్ అయితే మనం చెప్పగలం, ఎందుకంటే ఈ .com బబుల్ క్రాష్ లో కూడా కంపెనీస్ అనేది విపరీతంగా ఫాలో అయినాయి. కానీ ఆ తర్వాత ఇయర్స్ లో ఈ ఇంటర్నెట్ కంపెనీస్ లో ఎవడైతే ఇన్వెస్ట్మెంట్ చేశాడో వాడికి రిటర్న్స్ అనేది ఫ్యూచర్ లో మంచిగా రిటర్న్స్ వచ్చాయన్నమాట. కానీ మనం ఎప్పుడైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ లేదా టెక్నికల్ అనాలిసిస్ లేదా కంపెనీ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఈ మనం సరిగ్గా చూసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే నీకు పక్కాగా ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏ క్రాష్ వచ్చినా మనం పట్టించుకోకలేదన్నమాట. సో ఒకవేళ మార్కెట్ గురించి ఐడియా ఉంటే షార్ట్ టర్మ్ చేసుకోవచ్చు, ఒకవేళ అంతగా ఐడియా లేకపోతే లాంగ్ టర్మ్ లో చేసుకుంటే బెటర్ అన్నమాట. సింపుల్ గా అంతే మావా, సీరియస్ టాపిక్. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.